కుక్కర్లో చాలా ఈజీగా తక్కువ సమయంలో చేసుకుని సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టిప్స్ కనుక ఫాలో అయ్యి కర్రీ చేశారంటే మీకు కూడా ముక్క అనేది చాలా సాఫ్ట్ గా, గ్రేవీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇది బగారా అన్నం, రైస్, బ్రేక్ఫాస్ట్ లో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఒక్కొక్క గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగినటువంటి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, అరబద్ద వరకు ఉల్లిపాయ, నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజు టమాటోల్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కడుక్కున్నటువంటి చికెన్ కూడా వేసి హై ఫ్లేమ్ లో అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ రంగు మారిన తర్వాత అప్పుడు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, జీడిపప్పు, పుచ్చిపప్పు పౌడర్ చేసినటువంటి పొడి వేసాను. దీనివల్ల చికెన్ కర్రీ అనేది థిక్గా, కమ్మగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 2 పచ్చిమిర్చి, 1 గుప్పడు కొత్తిమీర తరుగు వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టేటట్టు ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. చికెన్ అనేది లేతగా ఉన్నట్లయితే, కొంచెం చికెన్ గట్టిగా ఉన్నట్లయితే కనుక సరిపడినన్ని వాటర్ పోసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకున్నాక అప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. మీకు కర్రీ అనేది ఇంకా కొంచెం థిక్ గా రావాలి అంటే కనుక కుక్కర్ మూత తీసాక 2 నుంచి 3 నిమిషాలు ఇంకొకసారి స్టవ్ మీద కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.